మిషనరీస్ అనేవి. మనం మైనింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాన్ పవర్ విలేజ్ నుంచే తీసుకుంటాము. అది స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా ఏదైనా ఒకేలా. ఎవరికైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్కిల్ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. దాని ద్వారాగా మాకు అవసరమైన స్కిల్ వాళ్ళని తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కాకపోయినా మాకు కన్వీనియంట్ ప్లేసు రామాయపట్నంలో కావచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఇంకెక్కడైనా సరే మాకు అవసరమైన దగ్గర మ్యాన్ పవర్ని పెట్టేసుకోవడానికి విలేజ్ వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ నుంచి మన అందరిని కూడా తీసుకుంటాం. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద క్లియర్. మాకు ఎంతైతే అవసరం ఉంటుందో ఎంప్లాయ్మెంట్, ఎవరైతే స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటో ఎంప్లాయ్మెంట్కి మాత్రం ఇక్కడ నుంచే తీసుకుంటాము. తర్వాత మనకు వచ్చినట్టయితే డస్ట్ అని చెప్పేశారు. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ రోజులలో కూడా డస్ట్ కంట్రోల్కి సంబంధించి చాలా వచ్చాయి. మనం ఓన్లీ మైనింగ్ చేసేటప్పుడు బ్లాస్టింగ్ యూజ్ చేస్తాము. ఈ రోజులలో కంట్రోల్ బ్లాస్టింగ్ ఉన్నాయి, అంటే కెమికల్స్ జస్ట్ హోల్ చేసి దాంట్లో వేసేస్తే రాక్ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది, పగుళ్ళు వస్తాయి. దానికి పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు అయ్యి ఏం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. దానికి తోడు డస్ట్ కూడా రాదు మీకు. ఓన్లీ జస్ట్ మనము కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తాం. కంట్రోల్ బ్లాస్టింగ్ చేసి రాయిని బ్రేక్ చేసిన తర్వాత దాన్ని బ్రేకర్ తోటి కానీ, జేసీబీ తోటి కానీ, లేదా మ్యాన్ పవర్ తోటి కానీ చిన్న చిన్న రాళ్ళు చేసి ఇక్కడ నుంచి మనం క్రషింగ్ ప్లాంట్కి పెట్టుకొని పోతాం. ఇక్కడ క్రషింగ్ కూడా ఏముండదు, అంటే డస్ట్ రావడానికి ఎలాంటి అవకాశం లేదు. పక్క పొలాల్లోనే మనం డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఇక్కడ డస్ట్ కంట్రోలింగ్కి సంబంధించిన ఏమన్నా ప్రిసిషన్ ఉంటే అది కూడా తీసేసుకుంటాము. తర్వాత మనకు వచ్చిన తర్వాత రోడ్స్ మీద ఈ ట్రక్కులు కానీ అవి కానీ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీగా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తాం. సపరేట్ రోడ్లు ఏమన్నా సరే వాటిని మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. రోడ్డు మధ్యలో నుంచి ఎలాంటి పోము, సపరేట్ రోడ్ల కోసం మేము అన్నీ కూడా పెట్టేసుకుంటాం మైనింగ్ కోసం. తర్వాత ఎనిమల్ ప్రొటెక్షన్స్, ఇక్కడ ఏమన్నా చేసేటప్పుడు ఎనిమల్స్ ఉన్నాయంటే ఎనిమల్కి సంబంధించిన ప్రొటెక్షన్స్ ఏమన్నా ఉన్నా సరే తీసుకుంటాము. తర్వాత వాటర్, ఒకటి మెయిన్ వాటర్. ఇక్కడ ఉన్నది ప్రాబ్లం వల్ల వాటరే. సార్ చెప్పినట్టు ఇందాక 900 ఫీట్ల వరకు కూడా ఇదే చేసి ఇదే రాకొచ్చింది. ఎలా అంటే వాటర్ డెవలప్మెంట్, చెక్ డ్యామ్స్ డెవలప్మెంట్స్, వాటర్ రీఛార్జ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కెనాల్స్ ఉన్నవి, ఎక్కడెక్కడ నాలాల్స్ ఉన్నవి, ఎట్లా డెవలప్